వెనక వెనక మానిటర్ ఏసీ సరే. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని. సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాధారము నీవేగా శాలేము రాజా నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా శాలేము రాజా నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివాని వాత్సల్యమును. కృపానిధిని నీవేగా నా యేసు రాజా నిన్ను సన్మానించెదను. కృపానిధిని నీవేగా నా యేసు రాజా నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. ఆమేన్. హల్లెలూయా.
ఈ సమయంలో చక్కగా మోకరించి కొద్దిసేపు గత రాత్రిని దేవుడు కాచి కాపాడి ఈరోజు మనల్ని సజీవులుగా నిలబెట్టిన దేవాది దేవుడని దేవుడికి కొద్దిసేపు మోకరించి చక్క కృతజ్ఞత కలిగి స్తుతి స్తోత్రంతో దేవుని నామాన్ని మేము పడతాం. స్తుతి స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి 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 స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి. ఆమేన్. మన స్తుతులపైన ఆసీనుడై ఉండి మనతో మన మధ్యలో నివాసం చేస్తున్న దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. కీర్తనలో 103వ కీర్తన చదువుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము.
నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనమును కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి కార్యములు జరిగించువాడు, బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేశాను. ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంతో ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పోయిను. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. అది ఆ మీదట దాని చోటు దాన్ని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప యుగయుగములు నిల్చును. ఆయన నీతి వారికి పిల్లల తరమును నిల్చును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడుడి. ఆయన వాక్యము నెరవేర్పు బలసూరులు ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు. ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. చదువుకునే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. ఈ కీర్తనలో ఈ కీర్తనకారుడైన దావీదు ఈ కీర్తన రాస్తాడు. మొదట మాట అంటాడు చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తము ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఈ మాట అనడానికి కారణం ఏంటంటే చూడండి, మన ఎడల అంటే దేవుడు కావాల్సిన కృపనిచ్చి, కావాల్సిన కాపుదలనిచ్చి, కావాల్సిన క్షేమాన్నిచ్చి, అన్ని విషయాల్లో దేవుడు మనకు సంరక్షించి ప్రతి విషయంలో కార్యాలు చేస్తూ నడిపిస్తున్నాడు. కనుక దావీదు అంటాడు, అనే మాట ఏంటంటే నా ప్రాణమా యెహోవా. ప్రాణం ఉందంటే దానికి కారణం ఎవరు? దేవుడే కదా. మనలో ఉన్న ప్రాణాన్ని బలపరిచే దేవుడే కదా. అంటే ప్రతి విషయంలో దేవుడు తనను బలపరిచిన విధంగా, దేవుడు తన పట్ల ఘనపరిచిన విధంగా, దేవుడు తన పట్ల ఉన్నతంగా ఊరేగించిన విధంగా అన్ని విషయాల్లో గొప్ప చేసి నడిపిస్తున్నాడు. కనుక ఆయన అనే మాట ఏంటంటే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని పూర్ణ హృదయముతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. అందుకే అంట అంతరంగం, మనసులో కాదు, మనసులో నుంచి ఏం చేయాలంట దేవుని స్తుతించాలి. స్తుతించడానికి కావాల్సిన మాటలు ఏంటంటే ఆంతర్యంలో దేవుడు నేను బలపరిచిన విధానాన్ని బట్టి, ఆంతర్యంలో దేవుడు నేను ఉన్నతంగా ఘనపరిచిన విధానాన్ని బట్టి, దినమంతా కృపనిచ్చి, కాపుదలనిచ్చి, క్షేమాన్నిచ్చి, అన్ని విషయాల్లో క్షేమం కలుగజేసి నడిపిస్తున్నాడు. కనుక ఆంతర్యంలో నుంచి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు అనే మాట ఏంటంటే మన ఆంతర్యంలోంచి దేవుని స్తుతించడానికి ఇష్టపడితే పైరూపం ఎవరైనా గమనించేది, కానీ ఆంతర్యం ఎవరు గమనిస్తారు? దేవుడు గమనిస్తాడు. ఎలాగయ్యా అంటే నీ మనస్సులో ఉన్న ప్రతి ఆంతర్యాన్ని గుర్తెరిగిన వాడు గనుక. అయితే ఈయన అంటాడు దావీదు, నా ఆంతర్యంలో నుండి నేను నిన్ను గణపరుస్తున్నానని అంటాడు. అందుకే అంటాడు ఆయన పరిశుద్ధ నామమును సన్నతించదు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసే ఉపకారంలో దేనిని మరొక దేవుడు చేసిన మేళ్ళట, దేవుడు చేసిన కార్యాలంట, దేవుడు చేసిన ఉన్నతమైన గొప్ప సంగతులంట, ఏ విషయంలో ఉపకారాల చేత మనం ఏం చేయాలి? మర్చిపోకూడదు. మర్చిపోయేవారు లేరా? ఎంతోమంది ఉన్నారు. అయితే మనం ఎలా ఉండాలి? మరొక దేవుని స్తుతించేవారిగా ఉండాలి. చూడండి, ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే ఎవరు?
దేవుని కృప కాదా? ఈరోజు నువ్వు సజీవంగా నిలబడ్డావంటే దేవుని కృప కాదా? ఈరోజు చూడండి, ఈరోజు ఈ దినం క్షణం సమయం చూడకుండా ఎంతోమంది కాలగర్భంలో ఉంటున్నారు. కానీ నా దేవుడు ఈ దినం నిన్ను బ్రతికించి నిలబెట్టి సజీవంగా ఉంచి అన్ని విషయాల్లో దేవుడిని కృపణిస్తున్నాడే. ఆ కృప ఏం చేస్తున్నావు? మర్చిపోతున్నావు. మర్చిపోయేవారిగా కాక మనం ఏం చేయాలంటే మరువక దాన్ని జ్ఞాపకం చేసుకునేవారిగా మనము ఉండాలి. అందుకే దావీదు చూడండి, ఆయన ఆంతర్యంలో నుంచి రాస్తున్నాడు. తన ఇక్కడ నుంచి రాస్తున్నాడు, దేవుడిచ్చిన మంచి మనస్సాక్షాత రాస్తున్నాడు. అందుకే దావీదట దేవునికి ఎవరో హృదయానుసరుడు. అంటే ఈయన ఏదైతే ధ్యానిస్తాడో ఖచ్చితంగా ప్రభు ఏదైతే ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన చేత ఆయన ఏం చేస్తాడో ధ్యానిస్తాడు. అంటే దేవుడు అనుకున్న కార్యాన్ని నేను చేస్తాడో నెరవేరుస్తాడు. నెరవేర్చడానికి కారణం అందుకే అంటాడు, ఎవరికి ఇవ్వలేని మాట, ఎవరు కూడా పొందుకోలేని సాక్ష్యం దావీదు పొందుకున్నాడు. పొందుకోవడానికి కారణం ఏంటంటే ఈయన ఏం చేస్తాడు? ఆయన హృదయాన్ని గుర్తెరుగుతాడు. ఈయన ఎవరు? దావీదు అందుకే అంటాడు, దావీదు నా హృదయానుసారం. హృదయంలో ఉన్న మాటని గుర్తెరుగుతున్నాడు కదా. అందుకే ఆయన అంటాడు, అనే మాట ఏంటంటే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా మనము జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం ఉంచుకొని దేవుని స్తుతించడానికి మనము ఇష్టపడిన వాళ్ళమైతే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఉన్నతంగా ఊరేగిస్తాడు, ఉన్నతంగా కనపరుస్తాడు, ఉన్నతంగా అనేకులు ఎదుట నిలబెడతాడు. చూడండి, దావీదుని ఈరోజు నిలబెట్టాడంటే దానికి కారణం ఎవరు? ఆయన హృదయానుసారుడు గనక. ఈరోజు అనేకుల ఎదుట ఆయనను గొప్ప చేసి ఊరేగించడానికి కారణం ఎవరు? ఆయన హృదయానుసారుడు కనుక. ఈరోజు నీవైనా నేనైనా దేవుని హృదయానుసారులుగా మనము ఆయన వాంఛ, ఆయన తలంపు, ఆయన హృదయంలో ఉన్న రహస్యాలు మనం గుర్తెరిగిన వారమైతే ఖచ్చితంగా దేవుడు మనం ఏం చేస్తాడు? ఉన్నతంగా ఊరేగిస్తాడు. ఈరోజు ఊరేగించాలన్నా, ఉన్నతంగా గణపరచబడాలన్నా ఖచ్చితంగా మనం ధ్యానించే విధంగా మనము ఉండాలి. ఇక్కడ ఇంకా మాట్లాడు చూడండి, మోషే గురించి మాట రాస్తాడు. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేస్తును, ఇజ్రాయేల్ వంశస్థులారా తన క్రియలను కనపరచును, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. చూడండి, మోషే గురించి రాయడానికి కారణం ఏంటంటే ఈయన ఎవరు? మోషే దేవుని ఎడ్ల ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఏమంటాడు? మోషేని ఏమంటాడు? సాత్వికుడు అంటాడు. సాత్వికుడు అని ఎవరిని అంటారు? సాత్వికుడు అంటే మనసులో ఉన్న మాట ఈయన ఏం చేస్తున్నాడు? గుర్తెరుగుతున్నాడు. అందుకే ఈయనకు అంటాడు, దేవుడు అనే మాట అంటే దేవుడు తనకు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఈయన సాత్వికుడు అంటాడు. చూడండి, ప్రజలతో మాట్లాడే విషయంలోనైనా, ప్రజలను నడిపించే విషయంలోనైనా, ఇజ్రాయేలు ప్రజలను చూడండి కానానుకు నడిపించడానికి కారణం ఏంటంటే తనలో ఉన్న సాత్వికం. ఆ సాత్వికం ద్వారా అంటాడు ఈయన సాత్వికుడు అంటాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఆయనేమో హృదయానుసారుడు అంటున్నాడు, ఈయనేమో సాత్వికుడు అంటున్నాడు. అనడానికి కారణం ఏంటంటే దేవునితో మనం ఆయనతో ఎలా ఉండాలంటే అంటుగట్టబడిన వారిగా మనము ఉండగలిగితే నా దేవుడు ఇచ్చే మాట ఏంటంటే అన్ని విషయాల్లో సాత్వికులుగా దేవుడు మారుస్తాడు. ఈరోజు నిన్ను మారవాలన్నా, నీవు ఆయనతో ఉండాలని నువ్వు నిర్ణయించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతంగా ఊరేగింపజేస్తాడు. ఇంకో మాట అంటాడు చూడండి, అక్కడనే యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, శాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు. మన పాపలను బట్టి మనకు ప్రతీకారము చేయను, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి ఆ ఆకాశము కంటే ఎంతో ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఏడల ఆయన కృప అంత అధికంగా ఉన్నదంట. ఆయన కృప నిమిత్తం ఎలా చెప్తున్నాడు? ఆకాశం అంత విశాలమైంది ఆయన కృపనట. అయితే ఆ కృపను మనం పొందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే అన్ని విషయాల దేవుడు మనం ఉన్నతంగా ఊరేగించి నడిపిస్తాడు. అందుకే అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరవకుండా ఉండగలిగితే ఖచ్చితంగా దావీదేమో దాంట్లో హృదయానుసరణ అనిపించుకున్నాడు. మోషేనేమో ఏమనుకున్నాడు? ఏమని సాక్ష్యం పొందాడు? సాత్వికుడని సాక్ష్యం పొందాడు. కారణం ఏంటి? మనము కూడా దేవునితో అంటగట్టబడిన వారమై ఉంటే అన్ని విషయాలు దేవుడు మనం ఉన్నతంగా దేవుడు గణపరుస్తాడు. ఇక్కడ ఇంకో మాట అంటాడు 18వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములో నిల్చు. చూడండి, యుగంని కాదు, యుగాలు అంటే నిత్యము. అది నిత్యము ఏం చేస్తారంటే దేవుడు తన కృప చేత. కృప అనేది ఏం చేస్తారంటే కృపని స్థితినే మారుస్తుంది, కృపని పరిస్థితిని మారుస్తుంది. నీ స్థితిని మారవడానికి కారణం ఏంటంటే కృప. ఆ కృప నిమిత్తం యుగాలు ఉండే ఆ కృపను పొందుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు కృప చేత నింపుతాడు. చివరిగా మాట అంటాడు చూడండి, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నిన్ను ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడు. యెహోవా
ఏలుచున్న ప్రదేశం ఏదయ్యా అంటే ఆయన నివసిస్తున్న నివాస స్థలం. ఎక్కడ? ఆయన నివాసం, ఆయన ఆలయం, ఆయన ఉంటున్న సన్నిధి. అక్కడ నివసిస్తున్నాడు కనుక దేవుని యందు మనం ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి మనం ఉండగలిగితే నిత్యము యుగ యుగాలు దేవునితో ఉండడానికి దేవుడు కృపనిస్తానంటున్నాడు. ఆ కృప ఏం చేస్తానంట? సాచిస్తాడంట. ఆ కృప ఏం చేస్తాడంట? నడిపిస్తాడంట. కృపచేత మనం నడపబడాలన్నా నడవాలన్నా ఖచ్చితంగా మనం భక్తితో ఉండగలిగితే దేవుడు చూడండి, దావీదునేమో హృదయానుసరణ అంటున్నాడు, మోషేనేమో సాత్వికుడు అంటున్నాడు. మరి నిన్నే విధంగా అంటున్నాడో ఒకసారి ఆలోచించి చక్కగా నువ్వు మోకరించగలిగితే దేవుడి దినం నీ కృపచేత ఎలా నింపుతాడో దీన్ని బయలుపరుస్తాడు. ఒకసారి అందరూ చక్కగా మోకరించి చక్కగా 2 చేతులు ఆకాశం వైపెత్తి చక్కగా ప్రార్థన చేయండి. నువ్వు భక్తితో ఉంటే, భక్తి కలిగి ఉంటే దేవుడు నీ యందు ఓ సాక్ష్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దావీదుకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? ఇస్తాడు. దేవుని యందు నువ్వు భక్తి కలిగి ఉండగలిగితే, దేవుని యందు కృప పొందుకోవాలని నువ్వు ఇష్టపడితే, దేవుని యందు ఆయన యందు ఆత్మానుసారంగా నువ్వు నడిపబడడానికి నువ్వు ఇష్టపడగలిగితే చక్కగా మోకరించండి. 2 చేతులు ఆకాశం వైపు చక్కగా ప్రార్థించండి. ప్రభువా, ఈ దినం నైనా, ఈ క్షణం, ఈ సమయం నైనా మీరు మాకు కృపచేత మీరు నింపండి. ఉన్నతమైన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని చక్కగా చేతులు చక్కగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి కలిగిన తండ్రి స్తోత్రం. సాత్వికుడమైన దేవా మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. సహాయం చేయండి ప్రభువా. ఈరోజంతా కృపనివ్వండి అయ్యా. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా సేవకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరిచారకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ సన్నిధానం నిలిచి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజంతా కృపనివ్వండి నాయనా. కృప దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రం. సర్వాంగ సుందరా సద్గుణశేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచేదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సీయోనులో చూచేదా. యేసయ్యా నిన్ను సీయోనులో చూచేదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. సర్వాంగ సుందరా సద్గుణశేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచేదా. యేసయ్యా నిన్ను సీయోనులో చూచేదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా.
పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదాం. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా, యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా శాపములు బాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా శాపములు బాపినావా, నా ఆశ్రయపురమైతివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా, యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా అక్కరలు తెచ్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అక్కరలు తెచ్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అపజయములన్నిటిలో యెహోవా నిస్సివై నా జయధ్వజమైతివా. నా అపజయములన్నిటిలో యెహోవా నిస్సివై నా జయధ్వజమైతివా. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా, యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా, యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా, యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, ఆడుచు పరవళ్ళు త్రొక్కెదా. శరపా
బలబా శరబల కాతురియలందరియల బాబా రిబల బాబా నమకశతి నికనందరియల బాబా ఔరా బలబా శరబల బాబా యేసయ్యా ఈ దినమంత కృపనివ్వండి నాయనా. యేసయ్యా ప్రతి మనస్సాక్షి గుర్తెరిగిన దేవుడు నాయనా, కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రబల భాష రబల బాబా రబల కతురియల దరియల బాబా రికలల భాష రబల బాబా రబల భాష రబల బాబా 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 రబల నికన మందిరియల బాబా రబల భాష రబల బాబా రబల రబల బల కష రబల బాబా రబల బాబా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. ప్రభు దినమంతా దేవుడు తన కృపచేత దేవుడు నింపి నూతనమైన బలం అభిషేకం అనుగ్రహించి దినమంతా దేవుడు ఆనందింపజేయబోతున్న దేవుడికి అందరం చక్కగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. హోసన్నా పెంతెకోస్తు ఫెయిత్ మినిస్ట్రీ పరిచర్యను స్థాపించిన వ్యవస్థాపకులు అపోస్తలైన డేవిడ్ అజయ్ గారు, అరబికమ్మ గారు స్థాపించిన ఈ పరిచర్య ప్రభుని ఇంకను నానాటికి ప్రభు వరదలింపచేలా ఉన్న ఈ పరిచర్యను ప్రభు ఆశీర్వదించాలని దానికి స్తోత్రం చెల్లిద్దాం. మన మినిస్ట్రీలో ఉన్న దైవ సేవకులు, మినిస్ట్రీని నడిపిస్తున్న దైవ సేవకులు పాస్టర్ జబరాజు గారు, దైవజనరాలు కృపా జబరాజు గారు, పాస్టర్ జాయ్ గారు, దైవజనరాలు జమ్మి జోయల్ జ్ఞానరాజు గారు. దేవుడు వీరికి కావాల్సిన కృప ప్రభు దినమంతా దేవుడు అనుగురించి ప్రభు పరిచయలో బలపరిచి వాడుకుని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మినిస్ట్రీలో ఉన్న దైవ సేవకులు పాస్టర్ జాషువా గారు, సిస్టర్ స్వర్ణ, పాస్టర్ రాబర్ట్ గారు, పాస్టర్ మా మౌనిక, పాస్టర్ షట్రక్ గారు, పాస్టర్ శాంసన్ గారు, పాస్టర్ దానిల్ గారు, పాస్టర్ కొర్నెల్లి గారు, పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు, పాస్టర్ మా షకీనా, పాస్టర్ యేసుబాబు గారు, పాస్టర్ మా మాధురి, పాస్టర్ విజయ్ కుమార్ గారు. వీరందరికీ దేవుడు కావాల్సిన కృప ప్రభు దినమంతా దేవుడు అనుగురించి పరిచయలో బలపరిచి వాడుకునేలా ఉన్న మంచి ఆరోగ్యాలు దయచేయాలని దానికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మినిస్ట్రీలో సేవ చేస్తున్న బ్రదర్స్ మరియు సిస్టర్స్, బ్రదర్ యోహాన్, బ్రదర్ సురేష్, సిస్టర్ సులోచన, బ్రదర్ రాజేష్, బ్రదర్ దానియల్, బ్రదర్ బంగారరాజు, బ్రదర్ కాలేబు, బ్రదర్ రాజశేఖర్. దేవుడు వీరికి కావాల్సిన కృప ప్రభు దినమంతా దేవుడు అనుగురించి దానికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సేవకులకు సహకరిస్తున్న సేవకుల కుటుంబాలు పాస్టర్ పాల్ గారు, బ్రదర్ ఆనంద్, సిస్టర్ వాణి. దేవుడు వీరికి కావాల్సిన కృప దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. దైవ సేవకులకు సహకరిస్తున్న కుటుంబాలు ప్రసాద్ గారి కుటుంబం, ప్రభాకర్ గారి కుటుంబం. వీరి కుటుంబాల నిమిత్తం చక్కగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మినిస్ట్రీలో ఉన్న ఫెయిత్ హోమ్ చిల్డ్రన్స్ జైన్ జబా, జమ్ము డేవిడ్ రాజ్, జస్టా జ్ఞానరాజ్, జస్టిన్ డేవిడ్ రాజ్, జస్సి మనోహర్, జోయల్ మనీష్, ఆలివ్ గ్రేస్, డేవిడ్ శామ్యుయల్, ఫినిహాస్, ప్రేమాజ్యోతి, రవితేజ. దేవుడు వీరికి కావాల్సిన కృప ఈ దినమంతా దేవుడు గురించి దానికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మినిస్ట్రీతో అనుబంధంగా ఉన్న దైవ సేవకులు పాస్టర్ సతీష్ గారు, పాస్టర్ సునీల్ గారు, పాస్టర్ పాలరాజు గారు, పాస్టర్ జైపాల్ గారు, పాస్టర్ తిమోతి గారు, పాస్టర్ సొలొమోన్ గారు, పాస్టర్ జాన్ మోషే గారు, పాస్టర్ శామ్యుయల్, దినాకర్ గారు, పాస్టర్ రాజేష్, అరబికా. దేవుడు వీరికి కావాల్సిన కృప ఈ దినమంతా దేవుడు అనుగురించి దానికి స్తోత్రం చెల్లిద్దాం. మన మినిస్ట్రీని బలపరుస్తున్న దైవ సేవకులు పాస్టర్ దేవదాస్ గారు, పాస్టర్ జాన్ వెస్లీ గారు, పాస్టర్ ఆనంద్ జయకుమార్ గారు, పాస్టర్ సురేష్ బాబు గారు, సిస్టర్ మేరక్క గారు, పాస్టర్ జయరాజ్ గారు, పాస్టర్ మోకా దేవదాస్ గారు, పాస్టర్ మ్యాథ్యూస్ గారు, పాస్టర్ శ్యాంపాల్ గారు, పాస్టర్ వినయ్ మ్యాథ్యూస్ గారు, పాస్టర్ జాన్ మంగాచార్యులు గారు, పాస్టర్ పినియాస్ గారు, పాస్టర్ రాజు దానిల్ గారు, పాస్టర్ శిల్పి సిలోమ్ గారు, పాస్టర్ అక్షయ్ గారు, పాస్టర్ వినయ్ గారు, పాస్టర్ పిలిపై గారు, పాస్టర్ మనోహర్ గారు, పాస్టర్ దినేష్ గారు, దైవజనులు షీలా థామస్ గారు, పాస్టర్ అబ్రహాం గారు. వీరందరికీ కావాల్సిన కృప ప్రభు దినమంతా దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. కృపకారి తండ్రి గారు జోసఫయ్య గారి నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. జమ్మక్క గారి తల్లి గారు చంద్రకళమ్మ తల్లి గారి నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. మన మినిస్ట్రీ బ్రాంచ్ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు, వారి కుటుంబంలో ఉన్న వారి పిల్లలు, వారందరి నిమిత్తం చక్కగా స్తోత్రం చెల్లిద్దాం. మన మినిస్ట్రీ బ్రాంచ్ సంఘంలో ఉన్న సండే స్కూల్
సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న వారిని, వాయిద్యాలు వాయిస్తున్న వారిని, వీళ్ళందరి నిమిత్తం చక్కగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. మన మినిస్ట్రీ బ్రాంచ్ సంఘంలో ఉన్న సండే స్కూల్ పరిచయం ప్రభు ఆశీర్వదించడానికి స్తోత్రం చెల్లిద్దాం. నడిపిస్తున్న టీచర్స్కు దేవుడు కావాల్సిన కృప దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. పిల్లల భవిష్యత్తు ప్రభు ఆశీర్వదించాలని స్తోత్రం చెల్లిద్దాం. మినిస్ట్రీతో కలిసి సహకరిస్తున్న సేవకుల కుటుంబాలు, పాస్టర్ డేవిడ్ గారు, పాస్టర్ బెనర్జీ గారు, పాస్టర్ పాల్ గారు, పాస్టర్ బెన్నీ గారు, పాస్టర్ సొలొమోన్ గారు, పాస్టర్ ఏలియా గారు, పాస్టర్ శామ్యుల్ కీర్తన గారు, పాస్టర్ బాబురావు గారు, దేవుడు వీరందరికీ కావాల్సిన కృప ప్రభు దినమంతా దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. మినిస్ట్రీలో ఉంటున్న డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్స్ రాజ్ అన్న, అదేవిధంగా పరిమిలక్క, వారి పిల్లలు హెన్రీ ఫిలిప్ జెఫ్రీ, అదేవిధంగా ప్రకాష్ అన్న, మరియక్క, వారి పిల్లలు సాత్విక్ జాస్మిన్, వీరందరి నిమిత్తం చక్కగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. మీడియా పరిచర్య చేస్తున్న పరిచారకులు, వీరందరి నిమిత్తం చక్కగా స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మనకిచ్చిన సంఘాలు జడిమెట్ల, చిలకలగూడ, రామంతపూర్, సాతంబ్రాయ్, దమ్మాయిగూడ, ఎల్బీ నగర్, కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, ఈ సంఘాలను ప్రభు జ్ఞాపకం చేసుకుని స్తోత్రం చెల్లిద్దాం. క్యాంపస్లో ఉన్న కుటుంబాలు ప్రభాకర్, ఫీబే, వారి పిల్లలు కీర్తన, సాత్వికి, కుటుంబం నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. యాకోబు, రాహేలు, వారి పిల్లలు సురేష్, యోనతను, దావిదు, ఈ కుటుంబం నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. చిట్టిబాబు గారి నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. రామారావు కుటుంబం నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. మన సంఘ విశ్వాసుల నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. వారి ప్రాంతాల నుంచి నడుపబడుతున్న ప్రాంతాల నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా అనేకులను ప్రభు నూతన ఆత్మలను ఈలవేసి నడిపించాలని స్తోత్రం చెల్లిద్దాం. విదేశాల్లో ఉన్న మన విశ్వాసుల నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. వారికి కావలసిన కాపుదల క్షేమం నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. వారి ఉద్యోగాలను ప్రభు ఆశీర్వదించాలని స్తోత్రం చెల్లిద్దాం. నిత్యము దేవుని కృప పొందుకోవడానికి కృప దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు స్తోత్రం చెల్లిద్దాం. యూదుల రక్షణ కొరకు స్తోత్రం చెల్లిద్దాం. సంఘ క్షేమాల కొరకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రపంచ దేశాల క్షేమం కొరకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ వచ్చే నెలలో జరుగుతున్న ఎన్నికల్లో రిజల్ట్స్ నిమిత్తం దేవుడు తన చిత్తంలో ఉన్నవారిని ప్రభుని నిలబెట్టాలని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన రాష్ట్ర క్షేమం కొరకు స్తోత్రం చెల్లిద్దాం. రాజకీయ నాయకుల క్షేమం కొరకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రపంచంలో ఉన్న దైవ సేవకుల క్షేమం కొరకు స్తోత్రం చెల్లిద్దాం. పోలీసు అధికారుల క్షేమం కొరకు స్తోత్రం చెల్లిద్దాం. సైనికుల క్షేమం కొరకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రపంచమంతా సువార్త ప్రకటింపబడాలని స్తోత్రం చెల్లిద్దాం. వికలాంగుల యొక్క క్షేమం కొరకు స్తోత్రం చెల్లిద్దాం. అనాథులు, విధవరాండ్లు, దిక్కులేని వారిని, వృద్ధులను, వీరందరి క్షేమం కొరకు స్తోత్రం చెల్లిద్దాం. మినిస్ట్రీలో ఉన్న యవనస్తురాల నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. వివాహం కాకుండా ఉన్న వారికి తగిన సమయంలో వివాహం జరుగులాను స్తోత్రం చెల్లిద్దాం. సంతానం లేకుండా ఉంటున్న వారికి సంతానం కలుగజేయాలని స్తోత్రం చెల్లిద్దాం. గర్భిణులుగా ఉన్నవారికి ప్రభు సుఖమైన ప్రసవం, మంచి బహుమానాలు దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. సొంత గృహాలు లేకుండా ఉంటున్న వారికి సొంత గృహాలు దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. వాహనాలు కావలసిన వారికి వాహనాలు దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. ఉద్యోగాలు లేకుండా ఉంటున్న వారికి చదువుకు తగిన ఉద్యోగాలు ప్రభు దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. వ్యాపారాలు చేస్తున్న వారికి విస్తారమైన లాభాలు ప్రభు దయచేయాలని వారిని ఆశీర్వదించాలని స్తోత్రం చెల్లిద్దాం. చేతి పనులు చేస్తున్న వారికి సమృద్ధిగా పనులను గురించాలని స్తోత్రం చెల్లిద్దాం. మన విశ్వాసుల కుటుంబాల్లో ప్రభు నెమ్మది, సమాధానం, శాంతి ప్రతి కుటుంబానికి దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. లోకంలో నశించిపోతున్న ప్రతి ఆత్మను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. దొంగలు, వ్యభిచారకులు, హంతకులు, మాంత్రగాలు, విగ్రహార్థికులు, నామకార్థులు, వీళ్ళందరినీ ప్రభు దర్శించి వీరందరికీ రక్షణ దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. సంఘాలలో సంగీత విద్వాంసులను ప్రభు మనకు అనుగ్రహించాలని స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోయిన వారిని ఉజ్జీవింపజేసి ఆత్మీయంగా బలపరచాలని స్తోత్రం చెల్లిద్దాం.
విశ్వాసుల పిల్లలందరికీ దేవుడు మంచి ఆరోగ్యం, జ్ఞానం, జ్ఞాపశక్తి, దేవుని భయం, భక్తి అనుగురించి వారి భవిష్యత్తులను ఆశీర్వదించాలని స్తోత్రం చెల్లిద్దాం. మన మినిస్ట్రీకి ప్రభు నూతనమైన సేవకులను, నూతనమైన సంఘాలను ప్రభు అనుగ్రహించాలని స్తోత్రం చెల్లిద్దాం. సాతంరాయ మందిరానికి ప్రభు వెళ్తున్న మార్గాన్ని ప్రభు సరళం చేయలాగున చక్కటి మార్గాలు వేయడానికి ప్రభు మార్గాలు సరళం చేయాలని స్తోత్రం చెల్లిద్దాం. మన మినిస్ట్రీని ప్రేమించి కావలసిన మంచి స్థలం, ఈ సువార్త పరిచర్య నిమిత్తం మంచి స్థలాన్ని ప్రభు దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. దమ్మాయిగూడలో దేవుడు మందిరం పక్క ఉన్న స్థలాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ వారంలో జరుగుతున్న ప్రతి కూడిక ప్రభు ఆశీర్వాదకరంగా జరిపించాలని స్తోత్రం చెల్లిద్దాం. ఈ 2 దినాలు ఎగ్జామ్ రాయబోతున్న పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి భవిష్యత్తును ఆశీర్వించాలని స్తోత్రం చెల్లిద్దాం. మార్తమ్మ కుమార్తెను దేవుడు జ్ఞాపకం చేసుకొని తన గర్భంలో ఉంటున్న ఆ గడ్డ యావత్తు దేవుడు తొలగించి మంచి ఆరోగ్యం దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. కీర్తి కుమారి చీకటి శక్తుల చేత బాధపడుతున్నారు, దేవుడు తన గొప్ప విడుదల కలుగజేయాలని స్తోత్రం చెల్లిద్దాం. మోజెస్ తన త్రాగు నుంచి దేవుడు విడిపించాలని స్తోత్రం చెల్లిద్దాం. మనస కుమార్తెకు ప్రభు మంచి ఆరోగ్యం దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. కుటుంబంలో ఉన్న సమస్యలు యావత్తు ప్రభు తొలగించాలని స్తోత్రం చెల్లిద్దాం. ఎలిజబెత్ కిడ్నీ సమస్య చేత బాధపడుతున్నారు, దేవుడు తనకు సంపూర్ణమైన స్వస్థత మంచి ఆరోగ్యం దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. సునీత కుమార్తెను దేవుడు జ్ఞాపకం చేసుకుని థైరాయిడ్ వ్యాధి చేత బాధపడుతున్నారు, దేవుడు తన గొప్ప విడుదల కలుగజేయాలని స్తోత్రం చెల్లిద్దాం. ఇల్లు కట్టుకుంటున్నారు, దేవుడు దానికి కావలసిన ఆర్థిక సహాయం ప్రభు దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. ఎలిజబెత్ ఇన్స్పెక్షన్ చేత బాధపడుతున్నారు, కిడ్నీ తీసేశారు, దేవుడు తన గొప్ప విడుదల మంచి ఆరోగ్యం దేవుడు తనకు అనుగ్రహించాలని స్తోత్రం చెల్లిద్దాం. ఈ వారంలో జరుగుతున్న ప్రతి కూడిక ప్రభు ఆశీర్వాదకరంగా జరిపించాలని స్తోత్రం చెల్లిద్దాం. ఈ బుధవారం జరుగుతున్న కుటుంబ ఉపవాస ప్రార్థన నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. బైబిల్ స్టడీ ఆరాధన నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. స్త్రీల కూటమి నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. ఈ వారంలో దైవ సేవకులు వెళ్తున్న ప్రయాణాల్లో ప్రభు తోడే ఉండి క్షేమం కలుగు చేలా ఉన్న నిలబడుతున్న స్థలాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచి వాడుకున్నాను స్తోత్రం చెల్లిద్దాం. ఆమె నయోమి తల్లి గారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలను, తను చేస్తున్న పనిని ఆశీర్వదించాలను స్తోత్రం చెల్లిద్దాం. సుధా అదేవిధంగా విజయకుమారి కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని దేవుడు ఆత్మీయంగా బలపరచులను స్తోత్రం చెల్లిద్దాం. విజయ్ కుమార్ సుధా వీరి కుటుంబాన్ని ఆశీర్వదించాలని స్తోత్రం చెల్లిద్దాం. అదేవిధంగా నరసింహులు మమత ఈ కుటుంబాన్ని దేవుడు దర్శించి సంపూర్ణమైన రక్షణ ప్రభు దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. నయోమి తల్లి గారిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు తనకు మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలి, కాల్లో ఉన్న బలహీనత యావత్తు తొలగించాలని స్తోత్రం చెల్లిద్దాం. శారమ్మ తల్లి గారిని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని స్తోత్రం చెల్లిద్దాం. దీనమ్మ తల్లి గారి నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. జయరావయ్య గారి నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. సొలోమి తల్లి గారి నిమిత్తం స్తోత్రం చెల్లిద్దాం. ఇంకా అనారోగ్యాలతో ఉన్న ప్రతి బిడ్డకు దేవుడు ఆరోగ్యాలు కలుగజేయాలని స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. యెహోవా హోసన్ ప్రభు మనల్ని సూచించను సృష్టికర్త అయిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా షమ్మా ప్రభు ఇక్కడ ఉన్నాడు, దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా రాఫా ప్రభువును స్వస్థపరచును, స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా రోహి ప్రభువైన కాపరిగా ఉన్న దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా నిస్సి ప్రభువైన జయజెండా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా షాలెం ప్రభువైన సమాధానకర్త అయిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా ఈరే ప్రభువును చూసుకొనును, దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హెబ్రీలో ఉన్న ప్రతి నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి అని వాగ్దానం చేసిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. నేను మీ పక్షంలో ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం.
నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకును అని వాగ్దానం చేసిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని వాగ్దానం చేసిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. నా కృప నీకు చాలును అని వాగ్దానం చేసిన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ వాగ్దానాలు ప్రభు మన ఎడల మన కుటుంబాల్లో ప్రభు నెరవేర్చబోతున్న దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ సమయంలో చక్కగా తన నామాలు చెబుతూ దేవుని నామాన్ని మేంపడదాం. కృపామయుడైన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. కీర్తనీయుడైన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. కృపా సత్య సంపూర్ణమైన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఉన్న ప్రతి నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఇంతవరకు ఆరాధనంతటిని ఆశీర్వాదకరంగా జరిపించిన దేవాది దేవుడైన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. జాయనకు దేవుడు మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించలో, నా చెవులో ఉన్న బలహీనత యావత్తు తొలగించి సంపూర్ణమైన స్వస్థత ప్రభు దయచేయాలని స్తోత్రం చెల్లిద్దాం. ఇంతవరకు ఆరాధనంతటిని ఆశీర్వాదకరంగా జరిపించిన దేవాది దేవుడైన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. లైవ్లో వీక్షిస్తున్న వారి నిమిత్తం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభు ఆశీర్వదించి దినమంతా కృపతో నింపులాను స్తోత్రం చెల్లిద్దాం. రాస్తున్న సమస్యలు యావత్తు ప్రభు తొలగించి దేవుడు గొప్ప విడుదల కలుగజేయాలను స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు అందరినీ పరిశుద్ధపరిచి ఆయన రాకడకు ఆయన రాజ్యానికి సిద్ధపరచబోతున్న త్రియేక దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. మహాగణుడా పరిశుద్ధుడా జీవాధిపతి నమ్మదగిన దేవ మీకు స్తోత్రం నాయన. ప్రభు మీకు స్తోత్రం. గత రాత్రి మమ్మల్ని కాచి కాపాడి ఈరోజునైనా సజీవులుగా నిలబెట్టావు. దీన్ని బట్టి మీకు స్తోత్రం. ఈరోజు అంతా కావలసిన కృపనివ్వండి. దినమంతా కావలసిన క్షేమం దయచేయండి. దినమంతా కావలసిన కాపుదలనిచ్చి మీరు మహిమ పొందమని కోరుతున్నాం. మీరే సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రం. ఆ మినిస్ట్రీలో ఉన్న దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకుని దినమంతా తండ్రి మీ కృపచేత మీరు నింపండి. వెళ్తుండగా వస్తుండగా కావలసిన కాపుదల క్షేమాన్ని మీరు దయచేయమని కోరుతున్నాం. నిలబడుతున్న స్థలాల్లో పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. కృప దయచేయండి ప్రభు. మా విశ్వాసులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, బిజినెస్లు ప్రతి పని మీరు ఆశీర్వదించండి. వెళ్తుండగా వస్తుండగా కావలసిన కృపనివ్వండి, కావలసిన కాపుదలనివ్వండి, కావలసిన క్షేమాన్ని మీరు అనుగ్రహించమని కోరుతున్నాం. ఉద్యోగాలతోనైనా ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లు అనుగ్రహించండి. వ్యాపారాలు చేస్తున్న వారికి విస్తారమైన లాభాలు మీరు దయచేయండి. చేతి పనులు చేస్తున్న వారికి సమృద్ధిగా పనులు మీరు అనుగ్రహించండి. కృపతో నింపండి అయ్యా. మీకు స్తోత్రం. అయ్యా మా విశ్వాసుల తండ్రి ఎందరైతే అనారోగ్యాల చేత బాధపడుతున్నారో, వ్యాధుల్లో ఉంటున్నారో, హాస్పిటల్లో ఉంటున్నారో, అయ్యా ఎందరైతే సీరియస్గా ఉంటున్నారో అందరిపైన మీ దృష్టి నిలపండి. ప్రతి ఒక్కరిపైన మీ రక్తాన్ని మీరు ప్రోక్షించి ముట్టండి, స్వస్థపరచండి. గాయపడిన మీ గాయము చేత ప్రతి బిడ్డను మీరు తాకి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి మహిమ పొందమని కోరుతున్నాం. కృపనివ్వండి అయ్యా. మీకు స్తోత్రం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి. యెరూషలేములో ఉంటున్న ప్రతి బిడ్డకు కావలసిన క్షేమం దయచేయండి. యూదుల రక్షణ కొరకు సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రం. ప్రభా ప్రార్థన చేస్తున్నాం. భారతదేశం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భారతదేశంలో తండ్రి ప్రతి బిడ్డను నైనా మీరు క్రైస్తవులుగా మీరు మార్చండి. ఏ విధము చేతనైనా ప్రతి ఒక్కరికి తండ్రి మీ దర్శనాల్లో అయ్యా మీరు ప్రతి బిడ్డలకు మీరు దయచేయమని కోరుతున్నాం. ఎవరు కూడా నశించి నరకానికి పాత్రలుగా కాక తండ్రి పరలోకానికి తండ్రి వారసులుగా ఉండడానికి మీరు సహాయం చేయమని కోరుతున్నాం. కృపతో నింపండి అయ్యా. మీకు స్తోత్రం. ప్రార్థిస్తున్నాం. ఈరోజు లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలుగా మీరు ఆశీర్వదించండి. వారు రాస్తున్న సమస్యలనైనా గొప్ప విడుదల మీరు కలుగచేయమని కోరుతున్నాం. కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి దినమంతా మీ కృపచేత మీరు నింపమని వేడుకుంటున్నాం. మీరే సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రం. ఈ వారంలో జరుగుతున్న ప్రతి కూడిక తండ్రి మీరు ఆశీర్వాదకరంగా మీరు జరిపించండి అయ్యా. మీకు స్తోత్రం. ప్రతిరోజునైనా అయ్యా స్తోత్ర ప్రార్థన, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థన, నైవేద్య బలి, ఆరాధనలు అన్నింటినీ మీరు ఆశీర్వాదకరంగా మీరు జరిపించమని కోరుతున్నాం. కృపతో నింపండి తండ్రి. మీకు స్తోత్రం. రహస్యమందు చూచే దేవుడు గనుక మీరే తండ్రి ప్రతి ఒక్కరు పట్ల తండ్రి మీ కార్యాలు ఆశీర్వాదకరంగా మీరు జరిపించి మహిమ పొందమని వేడుకుంటున్నాం అయ్యా. తండ్రి మీకు స్తోత్రం అయ్యా. దమ్మయ్యగూడలో తండ్రి మందిరం పక్క ఉన్న స్థలాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా. తనకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అనుగ్రహించండి. త్వరగా తండ్రి ఆ స్థలం నిమిషంలో మీరే ఒక గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని వేడుకుంటున్నాం. మీరే సహాయం చేయండి అయ్యా. ప్రభా మీకు స్తోత్రం. ఈ సమయంలో తండ్రి ఏలియానని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
ప్రభా. తనకు కావలసిన విస్తారమైన కృపనివ్వండి, మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రం. తన అప్పు సమస్యల చేత బాధపడుతున్నారు ప్రభా, మీరే గొప్ప విడుదల మీరు కలుగొచ్చేయండి అయ్యా. అయ్యా మీకు స్తోత్రం. తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని, వాళ్ళ చెల్లెళ్ళే కానీ అయ్యా, వారితో ఉంటున్న తండ్రి వారి బంధువులే కానీ ప్రతి బిడ్డను మీరు దర్శించండి, సంపూర్ణమైన రక్షణలోకి మీరు నడిపించి మీరు మయం పొందమని వేడుకుంటున్నాం. మీరే సహాయం చేయండి. తనకు కావలసిన ప్రతి అవసరతాకులు మీరు తీర్చి మహిమ పొందమని వేడుకుంటున్నాం. కృప దయచేయండి. శారమ్మ తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి, దేనమ్మ తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి, జయరావయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైతే బలహీనలు ఉన్నారో వారందరిపైన మీ దృష్టి నిలిపి వారికి ఆరోగ్యాలు ఇచ్చి తండ్రి నిత్యము మీ నామని స్తుతించే వారిగా వారిని మనం మార్చమని వేడుకుంటున్నాం. మీరే సహాయం చేయండి. ఈ దినంనైనా ఎందరైతే లైవ్లో వీక్షిస్తున్నారో, ఎందరైతే చేతులు ఎత్తుతున్నారో, ఎందరైతే తండ్రి మీ నామాన్ని స్తుతించడానికి ఎందరైతే ఇష్టపడుతున్నారో ప్రతి ఒక్కరిపైన మీ దృష్టి నిలిపి వారిపైన మీ కృప విస్తరింపజేయమని వేడుకుంటున్నాం. మీరే సహాయం చేయండి. ఎంతవరకు నైనా ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జరిపించండి. మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ తగ్గించుకుంటూ మీ ఘననామాన్ని హెచ్చిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం అవునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీ అందరికీ వందనాలు.